హాయ్! రోజు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా హెల్తీగా, టేస్టీగా రాగి ఇడ్లీ మరియు రాగి దోశను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల రాగుల్ని తీసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే రాగుల్ని తీసుకుంటామో ఆ గ్లాస్‌తోనే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను కూడా తీసుకోవాలి. ఇప్పుడు రాగుల్లోని పొట్టంతా పోయేంత వరకు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 6 గంటలు నానిన రాగుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మినపగుళ్ళను కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వాటర్ని పిండేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి. పొద్దున్నే చూడండి పిండి బాగా పులిసింది. చూసారా మంచి బబుల్స్గా ఎలా వచ్చిందో. పిండి బాగా పులిసిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసుకుందాం. ఇది మీ ఇష్టం అండి. కావాలంటే రాసుకోండి లేదా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇలా అన్ని ప్లేట్లకి నెయ్యి రాసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ని ఈ హోల్స్ నిండా వేసుకోకండి. కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోండి. ఎందుకంటే ఇడ్లీ మనకు కొంచెం పొంగుతాయి కదా, మళ్ళీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇడ్లీ ప్లేట్స్లో మనం వేసిన పిండి ఒక ప్లేట్ నుంచి ఒక ప్లేట్కి అతుక్కోకుండా ఉండాలంటే మనం ప్లేట్లు పెట్టేటప్పుడు ఆపోజిట్ పెట్టుకోవాలండి. ఒక ప్లేటు హోల్స్ ఉన్న వైపు పెట్టుకుంటే ఒక ప్లేటు హోల్స్ లేకుండా, నెక్స్ట్ ప్లేటు హోల్స్ వైపు అలా పెట్టుకుంటే ఒక ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా అన్ని ప్లేట్లకి ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీని పక్కకు తీసుకుందాం. ఇవేం చల్లారాల్సిన అవసరం లేదండి, వేడి మీదే వచ్చేస్తాయి. ఇలా వేడి మీదైనా తీసేసుకోవచ్చు. ఇవి
వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. చల్లారిపోతే ఎండిపోయినట్టుగా గట్టిగా అవుతాయి. చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో. అంతేనండి, రుచికరమైన రాగి ఇడ్లీ రెడీ. ఇప్పుడు అదే బ్యాటర్తో దోశ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే పిండి పట్టిన మొదటి రోజు ఇడ్లీ వేసుకుంటానండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు రాగి దోశలు వేసుకుంటాను. ఆ రోజు ఎందుకో దోశ తినాలనిపించి ఒక దోశ వేసుకొని తిన్నాను, బాగుందండి. నేను ఈ పిండిలో ఉప్పు కానీ జీలకర్ర కానీ ఏం వేయలేదు. మనం ఇడ్లీ వేసుకున్నాం కదా, అలాగే ఆ పిండే డైరెక్ట్గా దోశ వేసుకున్నాను. చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో. మీరు ఇలా జస్ట్ జీలకర్ర వేసుకొని ఇలా దోశ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. చూసారా అండి ఎంత చక్కగా వచ్చిందో. అంతే, దోశ రెడీ. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న పిండి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కు వచ్చిన తర్వాత పిండిలో కొంచెం క్యారెట్ తురుము, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోండి, లేదా ఇందాక నేను చూపించాను కదా అలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, నేను మధ్య మధ్యలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తగులుతా టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా వేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవా పెట్టుకొని తవా హీట్ అయిన తర్వాత ఇలా పిండిని దోశలాగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దోశ ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా 1 నిమిషం కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరొక దోశను వేసుకుందాం. కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలానే అన్ని దోశలు చేసుకోవాలి. అంతే అండి, రుచికరమైన రాగి దోశలు రెడీ. ఇలాంటి సింపుల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.